వాట్సాప్ చైతన్య, ఎలా ఉన్నారు? యా, సో బేసిక్గా మీ టైం వేస్ట్ చేయను. ఒక చిన్న మీకు టిప్స్ చెప్తాను, లైక్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్. బేసిక్గా నేను ఒక నేషనల్ లెవెల్ బాక్సర్, క్లబ్ ఫౌండర్. బేసిక్గా ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే ఫీలింగ్ వస్తుంది. సో దగ్గరికి బ్యాక్ అండ్ సపోర్ట్ ఏం లేకుండే అనమాట. సో నేను లైఫ్లో ఏమన్నా లీడ్ చేయాలి, పైకి రావాలి అని చెప్పి నాకు చాలా డ్రీమ్ ఉండే. సో బేసిక్గా నేను కన్సిస్టెన్సీగా దాన్ని ఒక జాబ్ కోసం ప్రయత్నం చేయడమే. కానీ ఎట్లా అంటారంటే, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఈ ఏజ్ అనేది మీది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఏజ్. మీరు ఏమైతే మీ డ్రీమ్ ఉందో దాన్ని ఇప్పుడు ఈ లెవెల్లోనే మీరు ఫిక్స్ అయిపోండి, ఓకేనా? ఇంటర్ అయిపోగానే నేను ఇది చేస్తా, అది చేస్తా అని ఫిక్స్ అయితేనే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. అరౌండ్ లైక్ 20 నుంచి 25 ఇయర్స్ లోపట్లే మీరు సెట్ అయిపోవాలి లైఫ్లో. లేదు అంటే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, బట్ అవుతారు, ఓకే? సో బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, నా బాక్సింగ్ త్రూగా జాబ్ వచ్చింది సర్వీసెస్లో. సో నేను ఆర్మీ సైడ్ వెళ్ళలేదన్నమాట. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాను, ఫిట్నెస్ ట్రైనింగ్. సో బేసిక్గా మీ అందరికి నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ మీ ఎయిమ్ని ఎంచుకోండి. మీకు ఏం అవుదాం అనుకుంటారు లైఫ్లో, ఆ ఎయిమ్ని ఎంచుకొని అదే దృష్టిలో వెళ్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. ఇవాళ రేపు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చదువు అనేది మీకు దానికి సపోర్ట్, బట్ టెక్నికల్గా మీరు ఎందులో ఇంప్రూవ్ అవుతున్నారు అనేది అది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎగ్జాంపుల్ అంటున్నాను, ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు నేను ఫిట్నెస్ ట్రైనర్ అయిదామని అనుకోలేదు, నా ప్లాన్ లేకుండే. నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఉండే అనమాట. అంటే ఎందుకు అంటే నా ఫ్యామిలీ కొంచెం ఒక సేఫ్ జోన్ ఉంటుంది అని చెప్పి ఒక ప్లాన్ ఉండే. సో బేసిక్గా ఒక జాబ్ అయితే వచ్చింది. సో జాబ్ అనేది నా వాంట్స్ని, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. కాబట్టి బ్యాక్ ఎండ్గా నాకు అప్పుడు నా బాక్సింగ్ అనేది నాకు సపోర్ట్ చేసింది అనమాట. సో అడిషనల్గా నా గవర్నమెంట్ జాబ్ ప్లస్ బాక్సింగ్ అనేది నాకు ఒక ఫిట్నెస్ లెవెల్ అది ఉంది కాబట్టి అందులో ట్రైనింగ్ ఇస్తాను. సో బేసిక్గా మీకు చెప్పేది అంటే, ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్లో మీకు ఏమేముంది, ఎందులో మీరు లైఫ్లో బాగుపడదాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు ఇంకొక అడిషనల్ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్స్పెన్స్ ఆర్ వెరీ హై. సో మీకు తెలియదు ఏముంది. సో దానికోసము మీ లైఫ్లో మీ విజన్ అనేది క్లియర్గా ఉంటేనే మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు, ఓకేనా? థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్.